ఎంత దారుణం అండి, ఎంత దారుణం చూడండి. ఆ, గుడివాడ గుండ్లవల్లేరు కాలేజ్ చూసాం మనం, ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ కెమెరాలు 300 వీడియోలు బయటికి వెళ్ళాయి. అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టారు, హెడెన్ కెమెరాలు అన్నది ఎంత ప్రాబ్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాము. ఆ అమ్మాయిలు ఎంత భయబంధువులు గురవుతున్నారో. ఆ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది, ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ భయంగా ఉంది. అసలు ఆమె కెమెరాలు ఏదైతే కెమెరాలు ఫిక్స్ చేసిందో బాత్రూంలో, ఆమె టీడీపీకి సంబంధించిన అమ్మాయి, పెద్ద నాయకురాలు కూతురులో ఆమె ఎంత మేము అడిగితే కూడా ఎంత పొగురుగా మాట్లాడుతుందో, నేనే పెట్టాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాట్లాడుతూ ఉంది అంటూ కూడా ఒక ఒక ఆడియో కూడా లీక్ అయింది, అది కూడా పెడతా చూడండి. అంతేకాకుండా ఆ అమ్మాయిని అందరూ విద్యార్థులు అడుగుతూ ఉంటే మిడిల్ ఫింగర్ చూపిస్తుంది, అది కూడా చూడండి. ఎంత పొగురు, కొవ్వు, అహంకారం ఎంత ఉందో అమ్మాయి. కనీసం అమ్మాయికి బాధ కూడా లేదు, అమ్మాయి పశ్చాత్తాపం కూడా లేదు. నేను ఇలా చేశానే, తప్పు తప్పు చేశాననే బాధ కూడా లేదు అమ్మాయి. అలా మిడిల్ ఫింగర్ చూపిస్తుందంటేనే అర్థం చేసుకోవాలి ఎంత పొగురు, అహంకారంతో. పెద్దల అండ ఉంది కదా అని, ప్రభుత్వం అండ ఉంది కదా అని ఎంత రెచ్చిపోతూ ఉంది ఆ అమ్మాయి. చూడండి కొంచెం కూడా అమ్మాయి ఎంత మిడిల్ ఫింగర్ చూపించడం అంటే ఏంటి, మీరు ఏమన్నా చేసుకోండి అనే ధైర్యం, నన్నేమి పీకలేరు అన్నట్టు మాట్లాడుతూ ఉందంటే అమ్మాయి. ఇంకా మనం ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు 300 అమ్మాయిల జీవితాలు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న అమ్మాయిని ఏం చేయాలో మీరే చెప్పండి. ఎంత దుర్మార్గురాలు! ఇలాంటి కొంచెం కూడా అమ్మాయికి బాధ లేదు నేను తప్పు చేశానని. అంటే కనీసం ఆ అమ్మాయికి ఆమె చేసిన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ పరువు పోతుంది. రాజకీయంలో అయితే ఇంకా ఎక్కువ వాళ్ళ పరువు పోతుందని బుద్ధి జ్ఞానం లేకోకుండా ఎంత నీచమైన పని చేసిందో. ఆ నీచమైన పని చేసిన దానికి తప్పు చేశాననే కొంచెం కూడా అమ్మాయిలో కనిపించడం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని మరి టీడీపీ పెద్దల ఆదేశంతోనో ప్రభుత్వం ఆదేశంతోనో తెలియదు, కానీ ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి రహస్యంగా అమ్మాయిని బయటికి తరలించేశారు. చూడండి ఆ దృశ్యాలు కూడా నేను వీడియో పెట్టిన. ఆ అమ్మాయిని తరలించేశారు కారులో. మరి ఎక్కడికి అమ్మాయి, మరి కేసు లేకుండా, కేసు ఓకే, అమ్మాయి జీవితాలు కాబట్టి అమ్మాయి పేరు బయటికి రాకూడదు. అమ్మాయి పేరు నాకు కూడా తెలియదు, తెలిసినా కూడా అమ్మాయి పేరు మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ అమ్మాయిని విచారించి, ఇంకా ఎవరు ఆ అమ్మాయితో పాటు ఇంకా మగపిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది, అమ్మాయిని విచారించి కేసు ఫైల్ చేస్తే బాగుంటుంది. అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి, కార్ నెంబర్ కూడా కాకుండా వస్తుంది. వెళ్ళిపోయిందా? కూర్చుంది వెనకాల. అది మన కారేరా, ఊళ్ళో లేదు కూడా పనికి వచ్చిద్దిరా. మందరే. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీ. ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, 5th ఫ్లోర్ ఏదేదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. అదే నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే.
ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడినా. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందేమో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మమ్మల్ని పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్లోని కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్.